రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురి హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. సూర్యాపేటలో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు అలాగే అతన్ని అదుపులోకి తీసుకునేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీతో డీసీపీ యోగేష్ గౌతమ్ ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే రాజ్ కుమార్ కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు రాజ్ కుమార్ గురించి సమాచారం అందగానే సూర్యాపేటకు బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురి హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. సూర్యాపేటలో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు అలాగే అతన్ని అదుపులోకి తీసుకునేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీతో డీసీపీ యోగేష్ గౌతమ్ ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే రాజ్ కుమార్ కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు రాజ్ కుమార్ గురించి సమాచారం అందగానే సూర్యాపేటకు బయలుదేరాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రాజ్ కుమార్ ఆచూకీ తెలిసినట్లు సమాచారం అందుతుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? మహేశ్వరి కాసేపటి క్రితమే హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలు సూర్యాపేట పోలీసులను సంప్రదించినట్టు తెలుస్తుంది. సూర్యాపేట సమీపంలో రాజ్ కుమార్ ఆచూకీ ఉన్నట్టు తెలిసినటువంటి నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ నరసింహకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బృందాలు కూడా కాల్ చేసి ఆచూకీకి సంబంధించినటువంటి వివరాలు కూడా అందించినటువంటి నేపథ్యంలోనే సూర్యాపేట పోలీసులు కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా షాబాద్ సంబంధించి 6 హత్యలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యంలోనే మొత్తం 10కి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే 2 రోజుల నుంచి కూడా రాజ్ కుమార్ ఆచూకీని సీసీ కెమెరాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే NH-65 మీదుగా ప్రయాణించి సూర్యాపేట సమీపంలో ఆచూకున్నట్టు తెలిసినటువంటి నేపథ్యంలోనే సూర్యాపేట పోలీసుని అప్రమత్తం చేసినట్టు తెలుస్తుంది. సూర్యాపేటకు సంబంధించి కూడా 2 ప్రత్యేక బృందాలను కూడా జిల్లా ఎస్పీ నరసింహ నియమించి రాజ్ కుమార్ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్లేందుకైతే బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. కాసేపట్లో రాజ్ కుమార్ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే జిల్లా ఎస్పీ తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.